హాయ్ అండి, వెల్కమ్ టు అబిన్ఫో. నేడు ఇందిరమ్మ ఇండ్ల యాప్ లాంచ్ ప్రారంభించనున్న సీఎం రేవంత్. రేపటి నుంచి లబ్ధిదారుల ఎంపిక. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించిన మొబైల్ యాప్ను గురువారం సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి లాంచ్ చేయనున్నారు. శుక్రవారం నుంచి లబ్ధిదారుల ఎంపిక స్టార్ట్ చేయనున్నట్టు హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తానికైతే ఇందిరమ్మ ఏదైతే అప్లికేషన్ ఉందో దాన్ని ఈరోజు అయితే లాంచ్ చేస్తున్నారు. రేపటి నుంచి అయితే అప్లికేషన్స్ అయితే తీసుకోనున్నారు. ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. లబ్ధిదారుల ఎంపికలో అవినీతికి ఆస్కారం లేకుండా, రాజకీయ ప్రమేయానికి తావు లేకుండా పారదర్శకంగా అర్హులని వారిని ఎంపిక చేయడానికి వీలుగా మొబైల్ యాప్ను రూపొందించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అయితే తెలిపారు. లబ్ధిదారుల ఆర్థిక స్థితి, ప్రస్తుతం నివాసిస్తున్న ఇంటి స్వరూపం, కుటుంబ సభ్యుల వివరాలు, ఇంటి నిర్మాణానికి సంబంధించిన భూమి వివరాలు ఈ యాప్లో ఉంటాయన్నారు. వచ్చే 4 ఏళ్లలో 20 లక్షల ఇండ్లు నిర్మిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణాలు చేపడతామని, ఈ అంశంపై ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామని ఆయన తెలిపారు. అయితే మొత్తానికైతే ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రేపటి నుంచి అయితే ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే స్వీకరించబోతున్నారు. ఏదైతే ఇవాళ అప్లికేషన్ తీసుకొచ్చారో అయితే దాంట్లో అయితే ఈ ఇందిరమ్మ ఇండ్లకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అందులో అప్లోడ్ చేస్తారు. దాని తర్వాత ఈ అర్హుల జాబితా అనేది సిద్ధం చేస్తారనమాట. అయితే మీరు మెయిన్గా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకున్న ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, గతంలో ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధి పొందిన వారు, అలాగే డబుల్ బెడ్రూమ్ లబ్ధి పొందిన వారి వివరాలను కూడా ఈ యాప్లో వాళ్ళైతే పొందుపరచడం అయితే జరిగింది. ఒకవేళ మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఎవరైనా అప్లికేషన్ చేసుకుంటే మాత్రం దీనికి మ్యాచింగ్ అయితే మాత్రం వారికి అయితే రాదు. ఎందుకంటే ఆల్రెడీ లబ్ధి పొందిన వారికి అయితే ఇవ్వకూడదని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించింది. మరి ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నారో వీరికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మరొక వీడియోలో మీ ముందుకైతే వస్తాను. ఎందుకంటే రేపు ఈ స్కీమ్ అయితే లాంచ్ అవుతుంది కాబట్టి దీని అప్లికేషన్ విధానం, ఎక్కడ అప్లై చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్, వాళ్ళు అర్హుల జాబితా ఎలా సిద్ధం చేస్తారనేది నేను పూర్తి వివరాలతో మరొక అప్డేట్తో అయితే మేము ముందుకైతే వస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. దాని ద్వారా చాలామంది అయితే ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నారంటే ఎవరికో ఒకరికైతే ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీకు సంబంధించిన వారికి అయితే షేర్ చేయండి. దాని ద్వారా వారికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనకు ఇచ్చే అప్డేట్లు ఎప్పటికప్పుడు వారికి కూడా తెలుస్తాయి. కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అబిన్ఫో. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో రేపు మరొక వీడియో అయితే చేస్తాను. యాప్ ఈరోజు లాంచ్ అవుతుంది కాబట్టి రేపటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ఏదైతే తీసుకుంటారు కాబట్టి దీనికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్తో రేపు మేము ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అబిన్ఫో.